అని. Did you notice something? మీరు ఒక మాటని ఇక్కడ గమనించారా? Man had fallen. మనిషి పడిపోయాడు. God said, dust thou art, and to dust shalt thou return. మరి దేవుడు అన్నాడు, నువ్వు మన్నులో నుండి తీయబడ్డావు కాబట్టి తిరిగి మన్నైపోతావు అన్నాడు. But God said, కానీ దేవుడు చెప్పాడు, even now, ఇప్పుడు కూడా in his fallen state, అతను పడిపోయి ఉన్న స్థితిలో కూడా, if he takes this fruit from the tree of life, ఆ జీవవృక్షములో నుండి అతను గనుక తన చేయి చాచి ఆ ఫలము తీసుకోవచ్చు and eat that, మరి దాన్ని తిన్నట్లయితే he'll again live forever. అతను మరలా నిరంతరము జీవిస్తాడు. Why does God say that? ఎందుకు దేవుడు ఆ మాట చెప్పాడు? Because God knew, కారణం దేవుడు ఎరిగి ఉన్నాడు, if he's able to eat that fruit, అతను గనుక ఆ ఫలమును తినగలిగితే his body will be changed. అతని శరీరం మార్పు చెందుతుంది. Once again, మరొక్కసారి he will never die. అతను ఇక మరలా ఎన్నడూ చనిపోడు. Are you understanding? మీకు అర్థమవుతున్నదా? Why does he know that? దేవునికి అది తెలుసు. I put that change in him. నేనే ఆ మార్పును అతనిలో పెట్టాను. I put that genes in him. నేనే ఆ మార్పును అతనిలో పెట్టాను. And those genes will be activated by eating that fruit. ఆ జన్యువులు అవి క్రియాశీలకంగా మారిపోతాయి ఆ ఫలమును గనుక తిన్నట్లయితే. So what did God do? కాబట్టి దేవుడు ఏం చేశాడు? He sealed that tree. ఆ యొక్క వృక్షమును ఆయన ముద్రించేశాడు ఆయన. Oh my. ఓ మై. Okay. సరే, 10th standard children sitting here. Everybody went through 10th standard, nahi? 10వ తరగతి చదువుతున్న పిల్లలు ఎవరైనా ఇక్కడ ఉన్నారు? సరే, మనలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా 10వ తరగతి చదివిన వాళ్ళమే. How many remembers Mendel's experiment? మెండల్స్ ఎక్స్పెరిమెంట్ ఎంతమంది తెలుసు? Yeah, some people might be. కొంతమంది తెలుసు. Everybody studied it, nahi? ప్రతి ఒక్కరు చదివారు కదా, నేను మర్చిపోయాను. Tall pea plant, dwarf pea plant, when they were joined, first generation, all tall. ఓకే ఓకే ఓకే. Yeah? పొడుగ్గా ఉన్న చెట్టు, పొట్టిగా ఉన్న చెట్టు, మరి మొదటి యొక్క తరములో అన్ని పోయాయి, అన్ని పొడుగ్గా ఉన్నాయి. But then, తర్వాత in the second generation, రెండవ తరములో, now he took these tall plants of the first generation and joined them. ఇప్పుడు ఆ మొదటి తరములో వచ్చిన ఈ పొడుగ్గా ఉన్న చెట్లను తీసుకొని ఇప్పుడు ఈ పొట్టిగా ఉన్న చెట్లతో అతను కలిపాడు. He found a strange thing. అతను ఒక వింతైన కార్యాన్ని కనుగొన్నాడు. Out of every 4 plants, 3 were tall, 1 was short. 4 అలా కలిపిన వాటిలో, అలా జతపరిచిన వాటిలో 4 చెట్లలో 3 పొడుగ్గా ఉన్నాయి, ఒక 4వది మాత్రం ఒకటి మాత్రము అది పొట్టిగా ఉన్నది. Then Mendel said, అప్పుడు డాన్ మెండల్ చెప్పాడు, the gene for dwarfness was in the first generation, but it was not expressed. అయితే ఆయన ఏమని చెప్పాడంటే ఆ పొడుగ్గా ఉన్న చెట్లలోనే ఆ పొట్టిగా ఉండే ఆ జన్యువులు ఉన్నాయి, ఆ మొదటి తరంలోనే ఉన్నాయి, కానీ అవి అక్కడ వ్యక్తపరచబడలేదు, అది ప్రత్యక్షపరచబడలేదు. But in the next generation, కానీ తరువాత తరములో it expressed in one. అయితే ఒక్క దానిలో అది వ్యక్తపరచబడింది. Amen. ఆమేన్. For 7 generations, those genes remained silent. Yes. 7 తరముల వరకు ఆ జన్యువులు నిశ్శబ్దంగా ఉన్నాయి. But in that 7th generation, కానీ 7వ తరములో that rapture genes expressed. ఆ ఎత్తబడే జన్యువులు వ్యక్తపరచబడ్డాయి. How? ఎలా? How? ఎలా? ఎలా? Very interesting how. ఎలా? చాలా ఆసక్తికరమైన విషయం. Time is coming up. I'm finishing up. సమయం అవుతుంది. Young Men's Christian Association. Yes, that's right. యవనస్తుల క్రైస్తవ సమావేశము. That's right, young people. అవునండి, యవన ప్రజలు. That's right. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Very interesting. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. I have all these notes. I have not gone till the first paragraph. But no problem. It happened with the prophet as well. I mean, it happens. I had thought so much, but no problem. We'll see. We still have meetings, Lord willing. Amen. అయితే నా దగ్గర చాలా నోట్స్ ఉన్నది, కానీ మొదటి పారాగ్రాఫ్ కూడా పూర్తి చేయలేదు.